బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రి ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ చిన్నారి చనిపోయిందంటూ బాధిత కుటుంబీకులు ధర్నాకు దిగారు. లక్షట్పేట్ మండలానికి చెందిన అర్షిని డెలివరీ కోసం మాతా శిశు ఆసుపత్రిలో చేరింది. ఈ నెల 24న వైద్యులు ఆమెకు ప్రసవం చేయగా ఈ రోజు ఉదయం పాప చనిపోయింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే పాప మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి దగ్గర నిరసన వ్యక్తం చేశారు. అయితే దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వైద్యులను ఆరా తీశారు. మహిళకు కరోనా సోకిందని, పాప పరిస్థితి విషమంగా ఉందని బంధువులకు ముందే చెప్పామని డాక్టర్లు వివరణ ఇచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రి ఎదుటైతే డెలివరీకి వచ్చిన ఒక పాప మృతి చెందిన సంఘటన అయితే మనం చూస్తూ ఉన్నాము. దీనిపై డాక్టర్లు మాత్రం ముందే తెలియజేసాము వాళ్ళ కుటుంబ సభ్యులకు అని చెప్తున్నారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. గత 2 రోజుల క్రితం 24వ తేదీన లక్షట్పేట మండలానికి చెందిన మంచిర్యాల జిల్లా లక్షట్పేట గ్రామానికి చెందిన విష్ణు అర్షిని దంపతులు డెలివరీ కోసం మాతా శిశు ఆసుపత్రిని సంప్రదించారు. 24న డెలివరీ చేసిన డాక్టర్లు సిజేరియన్ చేసి బాబుకి డెలివరీ చేశారు. డాక్టర్లు బంధువులకి చెప్పిన సమాచారం ఏంటంటే, ఏదైతే గర్భిణి ఉందో ఆ గర్భిణికి కరోనా పాజిటివ్ గా ఉంది, కాస్త పాప పరిస్థితి కూడా కాస్త విషమంగా ఉందని చెప్పి మేము చెప్పామని కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. కాకపోతే మృతుల బంధువులు మాత్రం ఇది ముమ్మాటికి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే అంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తూ కాసేపు అక్కడ ఏదైతే మాతా శిశు కేంద్రం ఉందో ఆ కేంద్రంలో కాస్త ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అంటే డాక్టర్లు మా తప్పేమీ లేదు అంటూ దాటవేసే ప్రయత్నం అయితే చేశారు. అంటే ఇటీవల ప్రైవేట్ ఆసుపత్రులే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా డాక్టర్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుందని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి శిరీష. రైట్, అదే డాక్టర్లు చెప్తూనే ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు మనకి న్యూస్ లో. అయితే అంటే కరోనా సోకింది మహిళకు, అందువల్ల డెలివరీలో పాప చనిపోయింది అనే విషయాన్ని బంధువులకైతే తెలియజేస్తామని చెప్తున్నారు. అయితే బంధువులు మాత్రం దీనికి అంగీకరిస్తున్నట్లుగా తెలియటం లేదు. ఫైనల్ గా డాక్టర్స్ ఏమంటున్నారు, బంధువులు ఏమంటున్నారు? మనం కాసేపటి క్రితమే మృతుడి బంధువులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇప్పటికీ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే తమ ఆందోళనతో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, అసలు ఏమాత్రం కనికరించడం లేదు అని చెప్పేసి వారు ఆరోపిస్తున్నారు. టూటౌన్ పోలీసులు, సంఘటన స్థలానికి చేరుకున్న టూటౌన్ పోలీసులు సిఐ లక్ష్మీబాబు వారిని శాంతింపజేసి సమస్యను పరిష్కారం చేస్తాము అని చెప్పేసి ఇరు వర్గాలని కూడా చర్చించి పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.